హలో! వెల్కమ్ టు మై ఛానల్. సో, సీఎస్‌కే అయితే ఫైనల్‌గా తన రెండో విక్టరీ అయితే ఖచ్చితంగా సాధించిందనుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తర్వాత దాదాపు 5 లాసెస్ తర్వాత సీఎస్‌కే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. గైక్వాడ్ కెప్టెన్సీలో 4 మ్యాచ్‌లు ఓడిపోగా, అలాగే ఎంఎస్ ధోని గారి కెప్టెన్సీలో ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో, దీంతో సీఎస్‌కే పని అయిపోయిందనుకున్నారు. ఈవెన్ తల కెప్టెన్సీ వచ్చినప్పటికి కూడా సీఎస్‌కే తలరాత పెద్దగా మారలేదని చెప్పేసి చాలా అంటే చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. సో, ఆ రేంజ్‌లో ఘోర పరాభవం. అది కూడా చెన్నై చెపక్ స్టేడియంలో జరగడంతో చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఎల్ఎస్‌జీ మీద స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు సీఎస్‌కే. ఎస్పెషల్లీ ధోని మాత్రం ఒక స్టంప్ ఔట్, రన్ ఔట్, క్యాచ్ అలాగే మంచి స్కోర్ కూడా చేసి సీఎస్‌కేని ముందుండి గెలిపించారని చెప్పొచ్చు. సో, దీంతో వింటేజ్ ధోని ఈస్ బ్యాక్. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ధోని గారికే రావడం జరిగింది. ఇది 17వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 19 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతోని విరాట్ కోహ్లీ టాప్ 1లో ఉండంగా 18 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతోని రోహిత్ శర్మ గారు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు ఇండియా నుంచి ఇప్పుడు ధోని గారు థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. సో, ఈ విధంగా ధోని ఫ్యాన్స్‌కైతే ఫుల్ ఖుషి అనుకోవచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎలాంటి ధోనినైతే ఎక్స్‌పెక్ట్ చేసారో, ఎలాంటి ధోనినైతే చూడాలనుకున్నారో చాలా విమర్శలు ఈవెన్ ఓన్ ఫ్యాన్స్ కూడా ధోనిని ఇక రిటైర్మెంట్ ఇచ్చేయండి, ఇచ్చేయండి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు జరిగాయి. సో, వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ధోని అయితే మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కాకపోతే ధోని మాత్రం తన పోస్ట్ మ్యాచ్ తర్వాత తను మాట్లాడిన మాటలలో నాకెందుకు ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. నాకన్నా బాగా నూర్ అహ్మద్ అలాగే జడేజా చాలా బాగా బౌలింగ్ చేశారు. సో, వాళ్ళకి ఇవ్వాల్సింది బట్ నాకెందుకు ఇచ్చారో తెలీదని చెప్పడం అది నిజంగా గొప్పతనం అనుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ పెద్ద విమర్శ ఏంటంటే ధోని కేవలం అతని ఓన్ కెప్టెన్సీలోనే ఆడతాడా? గైక్వాడ్ లాంటి కెప్టెన్సీలో, జడేజా లాంటి కెప్టెన్సీలో ఆడడా అని అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఎందుకంటే ధోని ఎప్పుడు కూడా గైక్వాడ్ లేదా జడేజా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడలేదు. అండ్ ఇలా ఏ రోజు కూడా మ్యాచ్‌ని లాస్ట్ వరకు ఉండి గెలిపించిన దాఖలాలు పెద్దగా లేవు. చాలా తక్కువున్నాయి. సో, ఎప్పుడైనా సరే ధోని తన ఓన్ కెప్టెన్సీలో తనకు మైలేజ్ వచ్చే మ్యాచెస్‌లో మాత్రమే ఆడతాడు. వేరే వాళ్ళ కెప్టెన్సీలో ఆడనేది ఒక తీవ్ర విమర్శ అయితే ఎదుర్కోవాల్సొస్తుంది. ఎందుకంటే గతంలో మనం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కూడా చూసాం. సరే ఐపీఎల్‌కి వాటికి మనం పోలిక పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు గానీ, ఈ ఐపీఎల్ వరకు చూసుకుంటే మాత్రం వేరే వాళ్ళ కెప్టెన్సీలో ధోని పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. ఆయన ముందుండి టీమ్‌ని బాధ్యతాయుతంగా గెలిపించిన చరిత్రలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో, అందుకే ఈ విధంగా ధోని మాత్రం కేవలం తను ఒక సెల్ఫిష్ అనుకుంటారా? లేక క్రెడిట్ స్టీలర్ అని ఏది ఏమైనప్పటికి కూడా ధోని తన ఓన్ కెప్టెన్సీలో మాత్రమే ఆడతాడు తప్ప, వేరే వాళ్ళ కెప్టెన్సీలో ఆడనేది ఒక విమర్శ అయితే ఎదుర్కొంది. చూద్దాం మరి భవిష్యత్తులోనైనా చెన్నైకి ఒక మంచి కెప్టెన్ దొరికి ఆ కెప్టెన్ ఆధ్వర్యంలో ధోని ఏమన్నా బాగా ఆడతాడో లేదో చూడాలి. లేకపోతే ఆడకపోతే ఖచ్చితంగా ఈ విమర్శలైతే నిజమైన విధంగా అయితే ఉన్నాయి. సో, చూడాలి. హౌఎవర్ ఇంకా 7 మ్యాచ్‌లు సీఎస్‌కే‌వి ఉన్నాయి. అందులో ఇంకా 5 గెలిస్తే తప్ప 5 ఇంకా అందులో 5 సారీ ఇంకా 7 మ్యాచ్‌లున్నాయి. అందులో 6 మ్యాచ్‌లు గెలిస్తే తప్ప ప్లే ఆఫ్‌కి వెళ్ళే ఛాన్సెస్ లేవు. సో, చూడాలి సీఎస్‌కే ఎలా గెలుస్తుందనేది. అంటే నెక్స్ట్ మ్యాచ్‌లో సీఎస్‌కేవి గూడా ముంబై అండ్ ఎస్ఆర్‌హెచ్ లాంటి టీమ్‌లతోనే ఉన్నాయి. ముంబై ఎంత వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికి కూడా సీఎస్‌కేతో మ్యాచ్ అంటే ఖచ్చితంగా రియల్ క్లాసికో రేంజ్‌లో మ్యాచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చాలా బాగా ఆడతారు కాబట్టి దట్ టూ ఫస్ట్ మ్యాచ్ ముంబై ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సీఎస్‌కేని ఓడించాలని చూస్తారు. సో, రానున్న రోజుల్లో అయితే సీఎస్‌కేకి టఫ్ మ్యాచ్‌లే ఉన్నాయి కావచ్చు. మరి వాటి నుంచి ధోని ఏ విధంగా మాస్టర్ ప్లాన్ వేసి ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ ఏ విధంగా గెలిపిస్తారని చూడాలి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.